ఒక్కటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కింగులాగా బ్రతకాలంటే, రాజులాగా బ్రతకాలంటే, తల ఎత్తుకొని బ్రతకాలంటే, ఇంకా రాయల్గా చెప్పాలంటే సింహంలాగా బ్రతకాలంటే, ఎలా బ్రతకాలంటే సింహంలాగా బ్రతకాలంటే తప్పు చేయకండి, పాపం చేయకండి. ఎప్పుడు తప్పు చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను నీ శత్రువులకు అప్పచెప్తాడు. నీ శత్రువుల దగ్గర నీ ముఖం చిన్నబుచ్చుకోవాలి, అపకీర్తి పాలు కావాలి, శ్రమల పాలు కావాలి, నిందల పాలు కావాలి. అప్పుడు శత్రువులు నీ మీద అతిశయిస్తారు, ఆనందిస్తారు. శత్రువుల నవ్వుకు నువ్వు కారణమైంది. ఎప్పుడు తప్పు చేస్తే దేవుడు నిన్ను అప్పచెప్తాడు వాళ్ళకి. అందుకే దేవుణ్ణి నమ్ముకున్నామా ఎలా బ్రతకాలి? దేవుణ్ణి నమ్ముకున్నామా పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా బ్రతకాలి. బ్రతికితే అప్పుడు నీ బ్రతికి ఎలా ఉంటుంది? సింహంలాగా ఉంటుంది. సింహం ఏ జంతువు దగ్గరనైనా తలదించడం చూసారా? సింహం ఏ జంతువు దగ్గర తలదించదు. సింహం సింహమే. సింహంలాగా బ్రతకాలంటే అలా ఉండాలి. అందుకే దేవుడు చెప్పాడు, నీతిమంతులు సింహం వలె, అది నీతిగా బ్రతికితే సింహాలంలాగా బతుకుతాం. నకిలీ నీతి ఉందనుకో మళ్ళీ తలదించుకోవాల్సి వస్తుంది. రోజు కాకపోయినా ఇంకొక రోజైనా, ఏ రోజైనా ఒక రోజు బాధపడవలసి వస్తుంది, దుఃఖపడవలసి వస్తుంది. దావీదు అదే పరిస్థితి. సింహాన్ని చంపిన దావీదును చూస్తే సింహము గుండెల లాంటి వారు సైతం దిగులు నుండి అలాంటి దావీదు ఒక్క తప్పు చేసి దిగులుతో అరణ్యం అంతా చింత చేసుకుంటా, పాపం చేసినప్పుడు విచారం, ఒళ్ళంతా పీక్కపోతుంది, కళ్ళన్నీ పీక్కపోతాయి, ముఖమంతా పీక్కపోతుంది. విచారణ చేస్తే ఎట్లుంటుందండి? విచారణ చేస్తే ఎట్లుంటుంది? చింత చేస్తే ఎట్లుంటుంది? అంటే చింత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పాపం చేస్తామో అప్పుడు విచారం. ఎందుకంటే భయం, దిగులు, చింత. సంతోషంగా బ్రతుకుదామనుకున్నా కూడా బ్రతకలేని పరిస్థితి. అంటే మనకి ఇది ఎవరి జీవితంలో కనిపిస్తుంది? దావీదు జీవితంలో కనిపిస్తుంది. దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే తప్పు చేశాడో ఏమనుకున్నాడు? విచారణతో ఉండిపోయాడు అన్నమాట. దిగులుతో ఉండిపోయాడు, చింతతో ఉండిపోయాడు. దేవుని కోసం నువ్వు బ్రతికేటప్పుడు వేల మంది, వందల మంది కాదు, ఎంతమంది? వేల మంది ఏం కోరుకుంటారంటే పడిపోవాలని కోరుకుంటారు. ఎందుకంటే నువ్వు సింహంలాగా బతకటం వేరే వాళ్ళకు నచ్చదు. మనం ఏదో తప్పు చేస్తున్నాం అన్నది కాదు. సింహంలాగా బతకటం నచ్చదు. మేము తప్పు చేసినా మేము సింహంలాగానే బతకాలి. నువ్వు సింహంలాగా బతకడం ఏంద్రా భయ్? సింహంలాగా వాళ్ళు బతకాలి, డబ్బున్న వాళ్ళు మేము బతకాలి. అర్థమైందా? డబ్బున్నోడు సింహంలాగా బతకాలా, నీతి ఉన్నోడు సింహంలాగా బతకాలా? బైబిల్ ఏం చెప్తుందంటే డబ్బున్నోడు సింహంలాగా బతకాలని లేదు, బైబిల్లో రాయబడలే. సింహంలాగా బతకడానికి డబ్బు అవసరం లేదు. ఏం కావాలి? నీతి కావాలి. డబ్బున్నోడు, పదవున్నోడు సింహంలాగా బ్రతుకుతాడు అని బైబిల్లో లేదు. నీతిమంతుడు సింహంలాగా బ్రతుకుతాడు అని ఉంది. అయితే డబ్బున్నోళ్ళకు, అధికారం ఉన్నోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇంత డబ్బు ఉంది, ఇంత అధికారం ఉంది, మేము సింహాలం, కానీ ఏమి లేనివాడు ఈడెట్ట సింహం అవుతాడు రా, సింహంలాగా బతుకుతారంటే అని కాడ ఏం లేదు, నీతి ఉంది, అదే సింహంలాగా ఉంటుంది. కానీ అది వాళ్ళకు నచ్చదు.
ఎప్పుడు పడతారా సింహం బోన్లు అని చూస్తాడు. కనబడతాడా? పడతాడా? ఏమమ్మా? సింహం సింహమే కదా. నకిలీ సింహం వేరు, ఒరిజినల్ సింహం వేరు. డబ్బుతోని అధికారంతో వచ్చేది నకిలీ సింహం. డబ్బు ఉన్నంత వరకే సింహం, డబ్బు పోతే నకిలీ బయటపడుతుంది. అధికారంతో సింహం లాగా ఉంటే అధికారం ఉన్నంత వరకే సింహం, అధికారం పోతే రియాలిటీ బయటపడుతుంది. నీతి ఎప్పుడు పోదు. అది నీతిమంతుడు, అది ఒరిజినల్ సింహం అన్నమాట. అది ఇంట్లో ఉన్న సింహమే, బయట ఉన్న సింహమే. సింహం సింహమే. అందుకే దేవుడు నీతిమంతుని దేనితో పోల్చాడంటే సింహముతో పోల్చాడు.